అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలేంటి, మేనిఫెస్టోలో పొందుపరిచిందేంటి, ఇప్పుడు టోటల్గా బడ్జెట్లో కేటాయించిందేంటి అనేది మనం ఒక్కసారి చూస్తే, ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక్కసారి మేనిఫెస్టో రిలీజ్లో ఏం చూపించారు, మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మనం చదివి వినిపిద్దాం. ఆ తర్వాత బడ్జెట్లో ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు, ఏ రంగాలకు మొండి చేయి చూపించారు అనేది కూడా చూస్తే, టోటల్గా ఇది 2024 ఎలక్షన్స్లో ఉమ్మడి మేనిఫెస్టో. టోటల్గా భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశాయి. ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో టోటల్గా చూసుకుంటే మనం ఒక్కసారి మేనిఫెస్టో చదివి వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కత్తి మునపై వేలాడుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి తలదించుకుంటుంది. లూటీ కోసము 13 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించారు అన్నారు. ఇక్కడ కూటమి సర్కారు అధికారంలోకి రాకముందు రాష్ట్ర అప్పులు అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం అప్పులు 13 లక్షల కోట్లు అని చెప్పారు. తర్వాత ఈ 5 నెలల నుంచి చంద్రబాబు నాయుడు ఏ బహిరంగ సభల్లో మాట్లాడినా కూడా రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయారు, రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అని. అయితే ఇక్కడ నిన్న బడ్జెట్ ప్రసంగంలో టోటల్గా పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు టోటల్గా గత ప్రభుత్వం నుంచి అప్పుల రూపేణ 6.6 లక్షల రూపాయలు వచ్చిందని. మరి ఇక్కడ చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన 13 లక్షలు అవ్వచ్చు, లేదంటే గత 5 నెలల నుంచి బహిరంగ సభల్లో మీటింగ్లలో చెప్పిన 14 లక్షల కోట్లు కావచ్చు. మరి ఇక్కడ నిన్న బడ్జెట్లో మాత్రం 6,60,000 కోట్లుగా తేలింది. అంటే ఇన్ని రోజులు చంద్రబాబు అసలు అబద్ధాలను చెప్తూ ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక నెక్స్ట్, గత 5 ఏళ్ళు అన్ని రంగాల్లో రాష్ట్రం తిరోగామి దిశలో పయనిస్తుంది. సమాజంలో ఎటు చూసినా అభద్రత, అశాంతి, హత్యలు, ఆత్మహత్యలు కానవస్తున్నాయి. ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధుడితో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపారు. 10 ఇచ్చి 100 కొట్టేస్తూ నవమోసాలు చేస్తున్నారు. పట్టభద్రుల నిరుద్యోగంలో 24%తో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, 18 ఏళ్లలోపు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల్లో 2వ స్థానంలో ఉంది. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచేశాడు. సంపద సృష్టి, ఉపాధి కల్పన, కేంద్ర ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు 1,00,000 కోట్లు దారి మళ్లించారు అంటూ మనకు మేనిఫెస్టోలో చెప్పారు. ఇక మేనిఫెస్టోలో చూసుకుంటే టోటల్గా ఏమేమి ఇస్తామన్నారో ఒక్కసారి మనం చూద్దాం. సూపర్ 6 హామీ పథకాలు అయితే ఇచ్చారు. దాంట్లో చూసుకుంటే కనుక యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఒక్కసారి ఈ పాయింట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు ఎక్కడెక్కడ మొండి చేయి పడ్డది, కూటమి ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చింది, బడ్జెట్లో ఎందుకు వాటిని ప్రవేశపెట్టలేదో దాని గురించి మాట్లాడేటప్పుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే 19 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి నెలకు 1,500 రూపాయలు. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. దీంట్లో నెలకు నిరుద్యోగ భృతి ఎవరి అకౌంట్లలో అయినా పడుతున్నాయా? ఇంతవరకు నిరుద్యోగుల అకౌంట్లలో నిరుద్యోగ భృతి పడిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక 20 లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు. ఓకే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే గడుస్తుంది కాబట్టి సమయం పడుతుంది ఉద్యోగ అవకాశాలకు అనుకుందాం, కానీ నిరుద్యోగ భృతికి మాత్రం మొండి చేయి. ఇక స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఏటా 20,000 ఆర్థిక సాయము రైతులకు ఇంతవరకు అందినట్టు కూడా కనిపించట్లేదు. ఇక మహిళలకు నెలకు 1,500, 19 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలకు అన్నారు. ఇక్కడ ఎక్కడా కూడా మహిళల అకౌంట్లలో ఈ డబ్బులు పడిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 5 నెలల తర్వాత దీపావళి కానుకగా నిన్న రీసెంట్గానే అటు ఏడాదికి 3 సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఇప్పటి వరకు కూడా
అమలుకు నోచుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాలు, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతాం. సౌభాగ్య పథం కింద చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ ఇక బీసీలకు సంబంధించి అంటే కొన్ని దానిలో కూడా డిక్లరేషన్లు అయితే ప్రవేశపెట్టారు. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు 4,000 పెన్షన్, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల ఖర్చు చేస్తాం. ఇక స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అంటూ కూడా బీసీలకు కొన్ని ఇచ్చారు. తర్వాత యాదవుల కుర్లకు, తర్వాత చేనేత ఉత్పత్తులకు సంబంధించి, నాయి బ్రాహ్మణులకు సంబంధించి కొన్ని డిక్లరేషన్లు కూడా ప్రకటించారు. ఇక గీతా కార్మికులకు, వడ్డెరలకు, టోటల్గా ఉద్యోగస్తులకు సంబంధించి, పెన్షనర్లకు, ఇక రజక అంటే ధోబీఘాట్ల నిర్మాణానికి సంబంధించి ప్రోత్సాహం, విద్యుత్ ఛార్జీల రాయితీ, ఇవన్నీ కూడా మత్స్యకారులకు సంబంధించి, ఇక స్వర్ణకారుల అభివృద్ధికి కొత్తగా కార్పొరేషన్, వైకాపా గుండాలకు శిక్ష పడే విధంగా చర్యలు అంటూ ఇదొకటి కొద్దిగా అమలవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా పాడి రైతులు, కాపు సంక్షేమం, మహిళా సంక్షేమం, ఆర్యవైశ్య సంక్షేమం అంటూ కూడా చాలా వరకు మనకు మేనిఫెస్టోలో అయితే కొనసాగించారు. ఇక టోటల్గా ఈ మేనిఫెస్టోలో ఇచ్చింది ఏంటి, బడ్జెట్లో మొండి చేయి చూపించింది ఏంటి అనేది మనం ఒక్కసారి మాట్లాడితే, ముందుగా టోటల్గా అంటే ఏ హామీలు ఇచ్చారు బడ్జెట్లో, అంటే హామీలు ఇచ్చారు, పథకాలు మేనిఫెస్టోలో ఏవి రాలేదు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి ప్రస్తావన ఈసారి బడ్జెట్లో పూర్తిగా తప్పుదోవ పట్టించారని చెప్పుకోవచ్చు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి పయ్యావుల కేశవ్ బడ్జెట్లో మాట్లాడలేదు. ఇక ఆడబిడ్డ నిధి ప్రస్తావన అసలు ఊసే లేదు అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు సౌభాగ్య పథకం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్ట్ వ్యయంలో 10 లక్షల వరకు సబ్సిడీ అన్నారు. దాన్ని కూడా ఈసారి దాన్ని పొందుపరచలేదు. ఇక పరీక్షలకు ప్రిపేర్ కావడానికి డిజిటల్ లైబ్రరీలు అన్నారు, వాటి ఊసే లేదు. ఇక బీసీ సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్ల ఖర్చు చేస్తామన్నారు, దానికి సంబంధించి ఎక్కడా కూడా నిన్న బడ్జెట్లో ప్రసంగించలేదు. ఇక దామాషా ప్రకారం కార్పొరేషన్లకు కూడా నిధులు కేటాయిస్తామన్నారు, దాన్ని కూడా పూర్తిగా విస్మరించారని చెప్పుకోవచ్చు. స్వయం ఉపాధికి 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు, దాన్ని కూడా నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. ఇక 5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ చేస్తామన్నారు, అది కూడా నోచుకోలేదు. ఇక ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనం కల్పిస్తామన్నారు, అది కూడా నిన్న అసలు ఎక్కడ బడ్జెట్లో మాట్లాడిన దాఖలాలు కనిపించట్లేదు. ఇక వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 సాయం అందిస్తామన్నారు, అది కూడా పూర్తిగా నిన్న ఎక్కడ మాట్లాడినట్టు మనకు కనిపించలేదు. ఇక P4 మోడల్లో మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడం, దాన్ని కూడా నిన్న విస్మరించారని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు వెనుక గ్రాట్యుటీ అన్నారు, అది కూడా నిన్న పక్కదోవ పట్టింది. ఇక రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలంటే కేవలం అయితే రైతు భరోసా కింద 10,000 కోట్లు టోటల్గా అవసరమైతే అక్కడ 1,000 కోట్లు మాత్రమే నిన్న ప్రభుత్వం దాంట్లో నమోదు చేసింది. ఇక ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు గురించి ఎక్కడా బడ్జెట్లో ప్రసంగించలేదు. విద్యార్థినులకు కళలకు రెక్కలు పథకం ద్వారా రుణాల గురించి కూడా నిన్న బడ్జెట్లో ఎక్కడా ప్రసంగించలేదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐజర్ని ఇస్తాము అన్నారు, ఇప్పుడు అది కూడా నిన్న బడ్జెట్లో అటు పయ్యావుల కేశవ్ దాని గురించి ప్రసంగించలేదు. ఇక సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాలు తీసుకొస్తామన్నారు, అది కూడా నిన్న ఎక్కడా మాట్లాడలేదు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటర్ ఉద్యోగులకు టోటల్గా కన్సాలిడేటర్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి అన్నారు. టోటల్గా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. ఇక వాలంటీర్లను అయితే 5,000 జీతాలు ఉన్న వాళ్ళని 10,000 రూపాయలు మేము గౌరవ వేతనం కింద తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ అంటే వాలంటీర్లు వేరే, సచివాలయ ఉద్యోగులు వేరేనా అని మాట్లాడడం చూస్తుంటే కనుక ఇక్కడ రాష్ట్ర సర్కారు వీళ్ళను కూడా పక్కదో పట్టించిందనే చెప్పుకోవచ్చు. ఇక వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా
రాష్ట్రంలో కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇదే మనం మాట్లాడుకుంది వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంపు గురించి ఎక్కడా మాట్లాడలేదు. వాళ్ళని మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకుంటామని హామీ కూడా ఇవ్వలేదు. ఇక కాపుల సంక్షేమానికి 5 ఏళ్లలో 15,000 కోట్లు అన్నారు, దానికి సంబంధించిన ఊసే లేదు. ఇక నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు, దానికి సంబంధించి కూడా నిన్న బడ్జెట్ ప్రసంగాలు ఎక్కడా మాట్లాడలేదు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోని 50 ఏళ్లకు 4,000 పెన్షన్ చొప్పున 20 లక్షల మందికి ఏడాదికి 9,600 కోట్లు కేటాయిస్తామన్నారు, దానికి సంబంధించి కూడా టోటల్గా నిన్న బడ్జెట్లో అసలు పయ్యావలకేశం ప్రసంగంలోనే లేదు. ఇక ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, ప్రతి హెవీ లైసెన్స్ లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అని చెప్పారు, అది పూర్తిగా లేదు. ఇక తల్లికి వందనానికి పంగనామాలు పెట్టారు, గతంలో ఏదైతే తల్లికి వందనం ఇచ్చారో వాటిని. ఇక వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు, కానీ దాని గురించి కూడా బడ్జెట్లో ఎక్కడా మాట్లాడలేదు. ఇక రాయితీతో సోలార్ పంపు సెట్లు, డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఇస్తామన్నారు, అది కూడా నిన్న బడ్జెట్లో ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు 1,00,000 మంది రైతులు కిసాన్ డ్రోన్లకు 342 కోట్లు అన్నారు, అది లేదు. పేదలందరికీ గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మంజూరు చేస్తామన్నారు, అది ఇప్పటి వరకు కూడా నోచుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే గాలేరు నగరి, హంద్రీ నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార, నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టులు శీఘ్రతర నిర్మాణం చేస్తామన్నారు, ఆ మేరకు నిధులు కేటాయిస్తామని కూడా గతంలో మేనిఫెస్టోలోనే పొందుపరిచారు, కానీ వాటికి కూడా అసలు ఎక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ నిన్న మాట్లాడినట్టు కూడా మనకు కనిపించట్లేదు. ఇక ఇవి నెక్స్ట్ చూసుకుంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి బడ్జెట్లో అయితే పెద్దగా కేటాయింపులు లేవు, పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు కానీ బడ్జెట్లో దానికి కేటాయింపులు లేవు. ఇక ఉచిత బస్సుకు ఇంకా స్టార్టింగ్ ట్రబులే అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉచిత బస్సు అని చెప్పడమే కానీ ఇంకా ఉచిత బస్సు అమలైన దాఖలాలు కనిపించలేదు. ఇక 1 కోటి మందికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. గ్యాస్ కోసం 4,000 కోట్లకు గాను 296 కోట్లే మంజూరు చేశారు. ఏదైతే దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్ల చొప్పున మనం చూసుకుంటే గనక టోటల్గా అది కూడా బడ్జెట్లో సగానికి సగం కట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక జాబ్ క్యాలెండర్ ఊసే లేదు, స్వయం ఉపాధిపై స్పష్టత కూడా ఈసారి బడ్జెట్లో ఎక్కడ కనిపించలేదని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నీట మూటలుగానే మిగిలిపోయాయి అని చెప్పుకోవచ్చు. పేదలకు, సంపన్నులకు చేసే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 పథకాల ఊసే నిన్న ఎక్కడా బడ్జెట్లో మనకు కనిపించలేదు. ఇక టోటల్గా ఆడబిడ్డ ప్రస్తావన కూడా మనకు ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. అంటే కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ఏదైతే గత ప్రభుత్వ వైఫల్యాలు ఎంతున్నాయో మెయిన్గా మేనిఫెస్టోలో కూడా ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు అధికారంలోకి రావడానికి మెయిన్గా ఉపయోగపడాయని చెప్పుకోవచ్చు. అటు జనసేనకు 100% స్ట్రైక్ రేట్ రావాలన్నా, టీడీపీకి 93% స్ట్రైక్ రేట్ వచ్చి టోటల్గా 164 స్థానాలతో అటు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు అంటే మెయిన్గా ఈ మేనిఫెస్టో పథకాలు కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చిన పథకాలకు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కేటాయింపులకు కావచ్చు, ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన టోటల్ బడ్జెట్ విషయంలో కావచ్చు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడ టోటల్గా చూసుకుంటే చాలా వరకు పథకాల్లో అటు చంద్రబాబు కూటమి సర్కారు ప్రజల్ని తప్పుదో పట్టించిందనే చెప్పుకోవచ్చు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.